ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్ నోతభిస్సేదసాదనం ప్రణాదేవి సరస్వతీ వాచేభిర్వాజనీవతి దీనామవిత్రయవతు ఆనాదివ బృహత పర్వతాదా సరస్వతి విజయాగంధయజ్ఞం హవందేవి జజసానాఘ్రజాచి శక్మాన్నోవాచముషతి శృణోతు యా దేవీ సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అందరికీ నమస్కారం. నేను మీ ఫణి శర్మ, రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం, హైదరాబాద్. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మేము ఎంతకాలం నుంచి ప్రయత్నం చేసినా కానీ మాకు సొంత ఇల్లు, స్వగృహము అనేది లభించటలేదు, దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతూ ఉంటుంటారు. మరి ఇటువంటి వారందరికీ కూడా చక్కనైనటువంటి పరిష్కారానికి కొన్ని రోజుల్లో పరిష్కార మార్గం అనేది కనిపిస్తూ ఉంది. అది ఈ సంవత్సరం 2024 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, శనివారం నుండి సోమవారం వరకు వస్తున్నటువంటి ఆషాఢమాస ప్రారంభం పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చేటటువంటి గుప్త నవరాత్రులు, అలాగే వారాహి నవరాత్రులు అంటూ ఉంటారు. ఈ అమ్మవారిని పూజించినట్లయితే ఆమె ఎంతో భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి దూరం చేస్తూ ఉంటుంది. మనకి వీడియోలో చెప్పుకున్నాం మనం. అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడానికి ఈ అమ్మవారికి చేసేటటువంటి పూజ చాలా చాలా ముఖ్యము. అలాగే భూ సంబంధించిన విషయాలలో, అలాగే కోర్టు వ్యవహారాలు, అలాగే స్థలాల విషయంలో ఉండేటటువంటి లావాదేవీలకి సంబంధించినటువంటి విషయాలలో ఈ అమ్మవారిని కనుక పూజించినట్లయితే ఎంతో 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 అభివృద్ధి అనేది, మనకి అనుకూలమైనటువంటి తీర్పు అనేది లభిస్తూ ఉంటుంది ఈ వారాహి అమ్మవారిని పూజించినట్లయితే. ఇక సొంత ఇంటి కలను, స్వగృహాన్ని పొందాలి అన్నట్లయితే కనుక దానికి కూడా ఈ వారాహి అమ్మవారిని పూజించడము చాలా చాలా ముఖ్యం. దీనికి పురాణోక్తంగా, అలాగే దేవీ భాగవతంలో, అలాగే లలితా సహస్రనామాలలో చెప్పబడినటువంటి విధంగా ఒక పద్ధతి, విధానము అనేది ఎంతో ఉంది. అందులో కొన్ని విషయాలు మనము ఈ రోజున చెప్పుకుందాము. ఖచ్చితంగా ఎవరైతే మాకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటారో వారు ఖచ్చితంగా ఈ యొక్క ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి నియమాలను పాటిస్తూ ఈ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క దీక్ష కనుక చేసినట్లయితే, వారాహి నవరాత్రుల యొక్క అమ్మవారి యొక్క దీక్ష చేసినట్లయితే ఖచ్చితంగా వారికి 41 రోజుల్లో వారి అనుకున్నటువంటి కోరిక తీరి స్వగృహము అనేది లభించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఆ నియమ నిబంధనలు, అలాగే అమ్మవారిని పూజించుకునేటట్లయితే ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధంగా ఆరాధన చేయాలి, దీనికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి అనే విషయాన్ని మనము ఇప్పుడు చూద్దాం. ఈ వారాహి అమ్మవారు లలితాదేవికి దండనాయకి అని చెప్పి చెప్పుకున్నాం. సర్వసైన్యాధ్యక్షురాలు కాబట్టి ఈమె స్వతహాగా శత్రువులను శిక్షించేటటువంటి అమ్మవారు. అలాగే ఎంతో కరుణగల అమ్మవారు, ఎంతో పిలిచిన వెంటనే త్వరగా ప్రసన్నమయ్యేటటువంటి అమ్మవారు ఈ వారాహి అమ్మవారు. ఇక
ఈ వారాహి నవరాత్రులను ఏ విధంగా నియమాలు పాటించాలి, ఏ విధంగా పూజించాలి అని అనుకున్నట్లయితే రేపు జూలై నెల 6వ తారీఖు నుండి శనివారం నుండి కూడా 15వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో పూజ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే సూర్యోదయానికి పూర్వమే అంటే ఉదయం 6 గంటల లోపులోనే ఈ అమ్మవారి యొక్క పూజ అనేది ముగించుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము, చాలా ముఖ్యమైన విషయం. ఉదయం 6 గంటల లోపులోనే మనం నిత్యము ఈ 9 రోజుల్లో చేసేటటువంటి పూజా కార్యక్రమాన్ని ముగించాలి. అలాగే సాయంత్రం కూడా సాయంత్రం 6 తర్వాత ఈ అమ్మవారికి చేసేటువంటి పూజా కార్యక్రమము ప్రారంభం చేయాలి. ఉదయం 6 లోపులోనే పూజ పూర్తి అవ్వాలి. సాయంత్రం 6 తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభం చేయాలి. ఇది ఇంపార్టెంట్ మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏమిటంటే కనుక పూజ చేయడానికి ముందు తలస్నానం చేసి శుభ్రమైనటువంటి శుచి అయినటువంటి వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ కానీ భస్మం కానీ ధరించి అమ్మవారి యొక్క ఆరాధన చేయవలసి ఉంటుంది. ఇక ఈ 9 రోజులు అమ్మవారిని పూజించేవారు వారాహి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని దానికి అందంగా అలంకారం చేసి దాని ఒక పీట మీద పెట్టి దాని మీద ఒక నూతన వస్త్రాన్ని పరిచి దాని మీద అమ్మవారికి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. కలశం పెట్టుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నవారు కలశం కూడా పెట్టుకొని ఈ అమ్మవారిని 9 రోజులు కూడా పూజించవచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా దీపారాధన చాలా చాలా ముఖ్యమైన విషయం. అలాగే దీపారాధన 9 రోజులు కంటిన్యూగా వెలుగుతూ ఉంటే కనుక అది ఇంకా ఇంకా మంచి విషయంగా మనము భావించవచ్చు. ఇక ఈ అమ్మవారిని షోడశోపచార పూజ చేసి అమ్మవారికి ముఖ్యంగా గంధం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువు కాబట్టి గంధాన్ని అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఎర్ర పువ్వులతో అమ్మవారి యొక్క ఆరాధన పూజ అనేది చేయవలసి ఉంటుంది. ఇక అమ్మవారి యొక్క అష్టోత్తరము, షోడశోపచార పూజ, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఈ 9 రోజులు కూడా విశేషంగా అమ్మవారికి బిల్వదళాలతో పూజించాలి. మారేడు పత్రితో అమ్మవారిని పూజించాలి. అలాగే ఈ పూజించినటువంటి బిల్వదళాలు అన్నీ కూడా ఆఖరి రోజున ఏదైతే 15వ తారీఖు సోమవారం ఉందో ఆ రోజున చేసుకోవలసినటువంటి వారాహి హోమంలో ఈ బిల్వదళాలు పూజించినటువంటి బిల్వదళాలన్నీ కూడా హోమంలో వేసి ఆ భస్మాన్ని ప్రతిరోజు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా భస్మాన్ని ధరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రతిరోజు పూజించినటువంటి కుంకుమ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ధరించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ ఉదయము సాయంత్రము కూడా మీ శక్తి కొలది అమ్మవారిని ఎర్రటి పువ్వులు, బిల్వదళాలు, ఇలా గంధము మొదలైన వాటన్నిటితోనూ కూడా పూజించిన తర్వాత అమ్మవారికి ధూపము, దీపము, నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి ఇంకోటి ఏమిటి అంటే ధూపము. సాంబ్రాణి ధూపం వేస్తే అమ్మవారు చాలా చాలా ప్రీతికరం. అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటి ధూపం సాంబ్రాణి ధూపం. అలాగే గంధము కూడా డబ్బాల్లో ఉన్నటువంటి గంధం కాకుండా గంధపు చెక్క అరగ తీసి దాని నుంచి వచ్చినటువంటి గంధాన్ని కనుక అమ్మవారికి సమర్పించినట్లయితే చాలా చాలా అమ్మవారు చాలా ప్రీతి పొంది సంతుష్టం పొంది మనము అడిగినటువంటి కోరికలన్నీ కూడా త్వరలోనే తొందరగానే మనకి సిద్ధిస్తూ ఉంటుంది అమ్మవారు. ఇక ఈ పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి మనము చెప్పబడినట్లుగా ఈ విధంగా పూజించిన తర్వాత 2 ముఖ్యమైన మంత్రాలు అనేవి చెప్పబడి ఉన్నాయి పురాణాలలో. అది ఒకటి లలితా సహస్రంలో ఈ యొక్క వారాహి అమ్మవారి గురించి చెప్పబడినటువంటి మంత్రం ఒకటి ఉంది. అలాగే పురాణాలలో చెప్పబడినటువంటి మంత్రం ఒకటి ఉంది. ఈ 2 మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని మీరు అనుష్ఠానం అంటే
పూజ పూర్తయిన తర్వాత కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. ఉదయం అలాగే సాయంత్రము కూడా. ఈ 2 పూట్ల ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని ఈ 9 రోజులు కూడా ఉదయము సాయంత్రము పూజ అయిన తర్వాత 2 పూట్ల కూడా అమ్మవారికి ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయవలసిన అవసరం ఉంటుంది. జపము ఎప్పుడూ కూడా గుప్తంగానే మనస్సులోనే చేయాలి కాబట్టి దీనిని గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ మంత్రాలు ఏమిటి అని అడిగినట్లయితే కనుక ఈ యొక్క మనకి ఈ లలితా సహస్రనామాలలో చెప్పబడినటువంటి ఒక మంత్రం ఏమిటంటే ఆ మనం కావాలంటే నోట్ చేసుకోండి. ఓం హ్రీం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణ వాహి వీర్యంధ్యాయే నమః. మంత్రం మళ్ళీ చెప్తున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయే నమః. అంటే ఈ అమ్మవారు విశుక్రుడు అనేటటువంటి రాక్షసుని హతమార్చింది. అందు గురించి ఈ అమ్మవారు ఉద్భవించింది. ఎప్పుడు ఉద్భవించిందండి ఈ వారాహి అమ్మవారు అని అడిగితే కనుక ఈ ఆషాఢ మాసము ప్రథమ తిథి రోజున ఈ అమ్మవారు ఉద్భవించింది. ఆ రోజు నుంచి 9 రోజుల లోపల ఈ అమ్మవారిని పూజించినట్లయితే ఖచ్చితంగా మీ కోరుకున్నటువంటి సొంత ఇంటి కలను మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోగలరు. ఇది నేను చెప్పింది కాదు, సాక్షాత్తు ఆ యొక్క దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా ఈ పై నియమాలను పాటిస్తూ ఖచ్చితంగా రాబోయేటటువంటి జూలై నెలలో 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వస్తున్నటువంటి ఈ వారాహి నవరాత్రుల యొక్క అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించండి. అలాగే చివరి రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పాయసము అలాగే మాసు చక్రములు నివేదన చేయండి. అలాగే ఆఖరి రోజున అమ్మవారికి అమ్మవారిగా భావించే ఒక ముత్తైదుకు పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఎర్రనటువంటి పట్టుచీర అమ్మవారికి సమర్పించినట్లుగా భావించి ఎవరైనా ముత్తైదుకు దానం చేయండి. అలాగే ఆఖరి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి హోమం జరిపించుకోండి. ఎవరైతే ఈ యొక్క శక్తి లేని వారు మీరు చేసుకోలేరో వారికి ఎవరైనా చేసేటువంటి అయ్యవారి ద్వారా ఈ నవరాత్రులను జరిపించుకోండి. మీ సొంత ఇంటి కళ అనేది మీరు నెరవేర్చుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్.